హైదరాబాద్ పాత బస్తీలోని కిడ్నాప్ కు గురైన చిన్నారిని పోలీసులు కనిపెట్టారు. బాధితులకు ఇద్దరు కమల పిల్లలు అవగా అందులో ఒక చిన్నారికి జ్వరం రాగా తల్లిదండ్రులు ఆసుపత్రి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పిల్లలకు కేర్ టేకర్ గా వచ్చిన షాజహాన్ పాపని తీసుకెళ్లిపోయింది. ఈ క్రమంలో నిందితురాలు పాపతో ఎంజీబీఎస్ లో జహీరాబాద్ బస్ ఎక్కినట్లు గుర్తించిన పోలీసులు నిందితురాల్ని జహీరాబాద్ లో పట్టుకుని పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. తెలంగాణ సర్కార్ మరో గ్యారంటీ అమలుకు ముహూర్తం ఖరారు చేసింది. 6 గ్యారంటీలో భాగంగా హామీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల 11న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇల్లు లేని నిరుపేదలకు స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మొత్తంగా ఇల్లు లేని అర్హులందరికీ పథకం వర్తింపచేయాలని సీఎం రేవంత్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు ముగిశాయి. పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా చేపట్టిన యాత్రలు అన్ని లోక్సభ స్థానాల్లో సాగాయి. భాగ్యలక్ష్మి క్లస్టర్ యాత్రను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజరాజేశ్వరి క్లస్టర్ యాత్రను పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ముగించారు. యాత్రలో భాగంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలను వివరించడంతో పాటు రానున్న లోక్సభ ఎన్నికల్లో భాజపాను గెలిపించాలని కోరారు.